హీరో వెంకటేష్ తన చెప్పుతో తననే ఓసారి కొట్టుకున్నారట. ఏ సందర్భంలో ఇలా చేశారో తెలుసా? వెంకీ చేసేవి ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలే ఉంటాయి. ఆయన ప్రవర్తన, సింప్లిసిటీ మహిళా అభిమానులకు ఎంతగానో నచ్చుతుంది. అయితే హీరో వెంకటేష్ ఒక సినిమా షూటింగ్‌లో తనను తానే చెప్పుతో కొట్టుకున్నారు. 'నారప్ప' అనే సినిమాలో వెంకటేష్ హీరోగా నటించారు. అలాగే 'వశిష్ఠ' కూడా ఒక క్యారెక్టర్ చేశారు. ఒక సీనులో వశిష్ఠను వెంకటేష్ చెప్పుతో కొట్టాల్సి ఉంటుంది. ఇలాంటి సీన్లను షూట్ చేసేటప్పుడు కెమెరా ట్రిక్స్ వాడడం లేదా డూప్‌ను పెట్టడం వంటివి చేస్తారు. కానీ ఇందులో రియల్ గానే సీన్‌లు షూట్ చేశారు. వెంకటేష్ ఆ సీన్‌లో వశిష్ఠను చెప్పుతో కొట్టడానికి ముందు తనను తాను కొట్టుకున్నారట. దెబ్బ గట్టిగా తగులుతుందా, మెల్లగా తగులుతుందా తెలుసుకోవడం కోసం అలా ట్రై చేశారట. నిజంగా నొప్పి లేదని కన్ఫర్మ్ అయ్యాకే ఆ సీన్ చేయడానికి ఒప్పుకున్నారట. దెబ్బ గట్టిగా తగలదని కన్ఫర్మ్ అయ్యాక కూడా వశిష్ఠతో "నేను చిన్నగానే కొడతాను, ఇబ్బంది పడకండి" అంటూ చాలా సపోర్టివ్‌గా మాట్లాడారట. ఒక ఇంటర్వ్యూలో నటుడు వశిష్ఠ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఒక స్టార్ హీరో అలా చేయడం తనను ఎంతో ఆశ్చర్యపరిచిందని వివరించారు.